హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. 2 నెలల బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది ఓ కసాయి తల్లి. ఏడవకుండా నోట్లో గుడ్డలు కొక్కి కళ్ళు కట్టి ఈ దారుణానికి ఒడిగట్టింది. బౌరంపేటలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని స్పీడ్ సానేరెల్లి భవన నిర్మాణంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలను ఆ భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఘటనా స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక మధ్యప్రదేశ్ నౌగ్రామ్ అనే గ్రామానికి చెందిన మమత రాజేందర్ సానరెల్లి అపార్ట్మెంట్లో వాచ్మెన్ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇక మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు. అయితే ఘటనపై కేసు నమోదు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మా దుండిగల్ పోలీస్ స్టేషన్కి 100 డైల్ కాల్ వచ్చింది. బౌరంపేటలోని సండల్లి అపార్ట్మెంట్లో అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లో ఒక చిన్న పిల్లవాడు అనుమానాస్పదంగా చనిపోయాడని చెప్పేసి అని సమాచారం రాగా మా ఇన్స్పెక్టర్ సతీష్ ఎస్ఐ రంజిత్ అండ్ టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అందరం కలిసి కూడా వెళ్ళినంత అక్కడ చూసేసరికి ఆ పిల్లవాడికి నోట్లో గుడ్డలు నొక్కి ప్లస్ కాళ్ళకు తాడుతుని కట్టి అన్ని కాళ్ళ గాయాలతో చనిపోయినాడు. వెరిఫై చేస్తే అక్కడ మాకు సమాచారం బట్టి మేము త్వరగా ఇన్వెస్టిగేషన్ మరియు ఇంటర్గేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ బాబు 2 నెలల బాబు సూర్య తన యొక్క తల్లి మమత అమ్మనే చంపేసి నిప్పులో పెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఏ కారణాలు జరిగింది లోతుగా విచారిస్తున్నాము. మాకు పోయి తెలిసిన తర్వాత వాళ్ళు ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మమత అండ్ రాజేందర్ ఇద్దరు కూడా మధ్యప్రదేశ్లోని నౌగావ్ అని విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ఒక సుమారు 1 మంత్ నుంచి అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో పనిచేస్తారు. వాళ్ళు 1 మంత్ నుంచి అక్కడ పనిచేస్తారు. వాళ్ళకు ఒక చిన్న బాబు 2 నెలల బాబు ఉన్నాడు. ఆ బాబుకు మరి ఏ కారణం చేత జరిగిందో ఏం జరిగిందో ఇంట్లో భర్త లేనప్పుడు భార్య మమత ఆ పిల్లవాడిని చంపేసి దాంట్లో నిప్పులో వేయడం జరిగింది. దానికి ఇది చాలా దుర్ఘటన. దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దానిపైన విచారిస్తున్నాం. ఆ సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అంత సీరియస్గా తల్లి ఎందుకు చేయవలసి వచ్చింది, ఏ కారణం చేత, లేకుంటే బాబుకి ఏమైనా ఆరోగ్యం బాగలేదా, తల్లికి ఏమైనా బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, వాళ్ళు సుమారుగా చాలా దూరం నుంచి ఇక్కడ బతుకుతున్నారు కాబట్టి అసలు ఏ విధంగా జరిగింది ఆ సంఘటన దానిపైన సీరియస్గా విచారించుతున్నాము. అనంతరం మళ్ళీ మీకు కూడా ఫర్దర్